హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సాఫ్ట్వేర్ సైడ్ అయినా గవర్నమెంట్ సైడ్ అయినా ఏ సైడ్ వెళ్ళినా కూడా మనకి ఇంటర్వ్యూ టైంలో క్యాజువల్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మనం అనుకోవచ్చు వాళ్ళకి ఆల్రెడీ మనం రెజ్యూమ్ అనేది ఇచ్చేస్తాము. రెజ్యూమ్లోనే మన క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ మనకి అచీవ్మెంట్స్ కానీ స్ట్రెంగ్స్ అన్నీ కూడా రెజ్యూమ్లోనే ఉంటాయి కదా. ఆ రెజ్యూమ్ అనేది చూస్తూ కూడా మనకి ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు అనేసి ఒక డౌట్ ఉంటుంది. వాళ్ళు అక్కడ మనకి అడగడానికి మనకి ఎందుకు అడుగుతున్నారు అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, మన గురించి మనకి తప్ప ఇంకెవ్వరికి ఎక్కువగా తెలీదు. మన గురించి మనం ఎలా చెప్పుకుంటున్నాం, ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పుకుంటున్నాం, మన ఇంగ్లీష్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్లూయెంట్గా ఉందా లేదా అనే దాన్ని వాళ్ళు టెస్ట్ చేయడం కోసం వాళ్ళు అక్కడ మనకి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ అడుగుతారు. అందులో కనుక మనం చాలా ఫ్లూయెంట్గా మాట్లాడినట్టు అయితే ఫస్ట్ స్టెప్ ఎక్కేసినట్టే, ఓకేనా. ఎప్పుడు కూడా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఫస్ట్గా ఏం చేయాలంటే గ్రీటింగ్స్ అనేవి ఇవ్వాలి. మరి గ్రీటింగ్స్ అంటే ఎలా ఇస్తాము? మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ అని, ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తాం. కొంతమంది ఏం చేస్తారంటే తొందరలోన వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యారో దాని ప్రకారం ఆఫ్టర్నూన్ అయినా కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పేస్తుంటారు. అలా ఎప్పుడు తొందరపడకండి. బీ కాన్ఫిడెంట్. వెళ్ళినప్పుడు అది మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ అని, ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వాళ్ళు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి. చాలామంది ఎలా చెప్తారంటే మై నేమ్ ఈస్ అని చెప్తారు. మీరు ఈ మై నేమ్ ఈస్ అని చెప్పకుండా మీరేమని చెప్తారంటే ఐ యామ్ అని స్టార్ట్ చేయండి. ఐ యామ్ అని మీ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయండి. మెన్షన్ చేశాక ఫ్రమ్ అడ్రస్ అని చెప్పండి. ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్. మీరు ఎక్కడ నుండి అయితే వస్తున్నారో ఆ యొక్క అడ్రస్ అనేది చెప్పండి. నెక్స్ట్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్. మై ఫాదర్స్ నేమ్ ఇస్ అని నేమ్ చెప్పండి. హిస్ ఆక్యుపేషన్ ఇస్. అతను ఏం చేస్తాడు, అతని ఆక్యుపేషన్ ఏంటో చెప్పండి. తర్వాత మై మదర్స్ నేమ్ ఇస్. మదర్ నేమ్ మెన్షన్ చేయండి, హర్ ఆక్యుపేషన్ అనేది చెప్పండి. తర్వాత మీకు సిబ్లింగ్స్ ఉంటే మై సిబ్లింగ్స్ ఆర్. మీకు ఎంతమంది సిబ్లింగ్స్ ఉంటారో వాళ్ళ యొక్క నెంబర్ అనేది మెన్షన్ చేయండి. వాళ్ళు స్టడీ చేస్తే స్టడీయింగ్ అని, లేదంటే మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, లేదంటే ఏదో ఒక జాబ్ చేస్తే జాబ్ చేస్తున్నారని చెప్పండి, ఓకేనా. ఇది ఫ్యామిలీ డీటెయిల్స్. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా మనది ఏదైతే హై క్వాలిఫికేషన్ ఉంటుందో అదే చెప్పాలి. హై క్వాలిఫికేషన్ ఏంటి? ఎంటెక్ చేస్తే ఎంటెక్, బీటెక్ చేస్తే బీటెక్. మీరు ఇంకా ఏదైతే మీది ఒకవేళ ఇంటర్ అనేది హై క్వాలిఫికేషన్ అంటే ఫస్ట్ ఇంటర్ చెప్పాలి. ఒకవేళ బీటెక్ అనుకోండి ఫస్ట్ క్వాలిఫికేషన్. ఐ హ్యావ్. మీరు ఆల్రెడీ చదివేశారు, మీ యొక్క బీటెక్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు మీరు ఎలా చెప్తారు? ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్. మీరు ఏ కాలేజ్లో అయితే కంప్లీట్ చేస్తారో ఆ కాలేజ్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఏ ఇయర్లో కంప్లీట్ చేస్తారో ఇయర్ అనేది మెన్షన్ చేయాలి. అదేవిధంగా విత్ పర్సెంటేజ్. మీరు ఎంత పర్సెంటేజ్తో కంప్లీట్ చేస్తారు. మీరు ఎప్పుడు కూడా పర్సెంటేజ్ అనేది మెన్షన్ చేసేటప్పుడు మీ యొక్క పర్సెంటేజ్ ద్వారా మీరు వాళ్ళకి ఏమవుతారంటే అట్రాక్టివ్ అవుతారు. ఒకవేళ మీది ఒక గుడ్ పర్సెంటేజ్ అయితే మీరు దానివల్ల వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ యొక్క పర్సెంటేజ్ కానీ సిజిపిఏ ఎస్జిపిఏ కానీ మెన్షన్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇంటర్ చదివితే ఇంటర్, లేదంటే డిప్లొమా నుండి వచ్చారు అనుకోండి, డిప్లొమా అయితే డిప్లొమా. సేమ్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ ఇన్. ఏ కాలేజ్ అయితే కాలేజ్, నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ మెన్షన్ చేస్తారు విత్ పర్సెంటేజ్. అదేవిధంగా ఎస్ఎస్సి కూడా మెన్షన్ చేస్తారు, ఎస్ఎస్సి. దీంతో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి అయిపోతాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ అనుకోండి, సాఫ్ట్వేర్ సైడ్గా మెయిన్ ఏమడుగుతారు, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి అడుగుతారు. ప్రోగ్రామింగ్ స్కిల్స్. అప్పుడు మీరు ఎలా చెప్తారు? ఐ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్ ఆన్. I have a good knowledge on C, C++, Java, Python, HTML, CSS అనేసి మీకు ఏమేమైతే మీకు దేని మీద అయితే ఎక్కువగా నాలెడ్జ్ ఉందో అవన్నీ కూడా చెప్తారు. మీరు ఒకవేళ గవర్నమెంట్ సైడ్ అనుకోండి, మీకేమి యొక్క స్కిల్స్ ఉన్నాయి, మీకు దేని మీద నాలెడ్జ్ ఉందో ఆ యొక్క నేమ్స్ అనేవి మెన్షన్ చేస్తారు. అది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే అచీవ్మెంట్స్. మీరు ఏమని చెప్తారు? మీకు ఎస్ఏ రైటింగ్స్ కానీ కొన్ని సర్టిఫికెట్స్ వస్తాయి కదా, ఎస్ఏ రైటింగ్ సర్టిఫికెట్స్ కానీ
నెక్స్ట్ ఇంకేమైనా కల్చరల్ సర్టిఫికేట్స్ కానీ అప్పుడు వచ్చినప్పుడు ఏమని చెప్తారంటే ఐఎమ్ ఆల్సో యాక్టివ్ ఇన్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్స్ అనేసి చెప్తారు. ఓకేనా? సో మీకు అందులో సర్టిఫికేట్స్ వచ్చినట్టు కూడా మెన్షన్ చేయండి. అదేవిధంగా మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో వర్క్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి సో ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్, సో మీరు ఎక్కడ వర్క్ చేశారు, మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో ఆ యొక్క కంపెనీ నేమ్ మెన్షన్ చేయాలి. సో మీరు ఎలా, సో మీ యొక్క పోస్ట్, సో అది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీరు ఎన్ని ఇయర్స్ అక్కడ వర్క్ చేశారు. సో 3 years అయితే 3 years, 2 years అయితే 2 years. సో మీరు ఎన్ని ఇయర్స్ అయితే అక్కడ వర్క్ చేశారో ఆ యొక్క నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. లేదు ఇప్పుడే బీటెక్ అయ్యింది, ఇప్పుడే ఎంటెక్ అయింది అన్న వాళ్ళైతే సో మీ యొక్క ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి ఉంటాయి, లేదంటే ఇంటర్న్షిప్స్ ఉంటాయి. సో మీరు ఏ ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తారు, ఏ యొక్క ఇంటర్న్షిప్స్ చేస్తారో సో అన్నీ కూడా మినీ ప్రాజెక్ట్ అయితే మినీ ప్రాజెక్ట్ అవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేయండి. ఎందులోనా? వర్క్ ఎక్స్పీరియన్స్లోనా. సో ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెంగ్స్. సో మై స్ట్రెంగ్స్ ఆర్ సో ఐ హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ఐఎమ్ ఎ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్, ఐ హ్యావ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. సో మీకు ఏవైతే స్ట్రెంగ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేయండి. సో మీరు మెన్షన్ చేసే ప్రతిదీ కూడా రెజ్యూమ్ తోటి మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? హాబీస్ ఎలా? సో మీకు ఏవైతే హాబీస్ ఉన్నాయో రీడింగ్ బుక్స్ కానీ, వాచింగ్ టీవీ కానీ, లేదంటే సో నెక్స్ట్ ఏమైనా రైటింగ్ కామిక్స్ కానీ, సో మీకు ఏవైతే హాబీస్ ఉన్నాయో అవన్నీ కూడా మెన్షన్ చేయండి. తర్వాత మీ షార్ట్ టైం గోల్ ఏంటి, మీ లాంగ్ టైం గోల్ ఏంటి? సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన లాంగ్ టైం గోల్ ఎప్పుడు చేంజ్ అవ్వకూడదు. మన షార్ట్ టైం గోల్ చేంజ్ అవ్వచ్చు అక్కడ సిచ్యువేషన్స్ బట్టి, కానీ లాంగ్ టైం గోల్ అనేది మనం ఏదైతే లాంగ్ టైం గోల్గా తీసుకుంటామో అది అనేది ఎలా ఉండాలంటే సో అదొక పెద్ద అచీవ్మెంట్గా ఉండాలి. అది మాత్రం ఎప్పటికీ చేంజ్ అవ్వకుండా ఉండేలాగా తీసుకోవాలి మనం తీసుకునే గోల్ అనేది. ఓకేనా? సో ఇది సెల్ఫ్ ఇంట్రడక్షన్ యొక్క స్టెప్స్. సో నెక్స్ట్ మీరు ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తున్నంతసేపు సో ఫస్ట్ గ్రీటింగ్స్ ఇస్తారు కదా, ఆ ఇచ్చేటప్పుడు కూడా మనం ఎలా అంటే స్మైలింగ్ ఫేస్ తోటి సో మనం కనబడేటప్పుడు కూడా మన యొక్క పోస్చర్ కూడా నేను ఫస్ట్ క్లాస్ సో ప్రీవియస్ క్లాసెస్ నుండి నేను అదే డిస్కస్ చేస్తున్నాను. సో ఎప్పుడు అంటే మన యొక్క బిహేవియర్ కానీ, మన యొక్క పోస్చర్, సిట్టింగ్ పోస్చర్ కానీ, స్టాండింగ్ పోస్చర్ ద్వారా కూడా మనం అన్కాన్ఫిడెంట్గా ఉన్నామని వాళ్ళకి తెలియకూడదు. సో నైస్గా కూర్చుంటాము, నీట్గా కూర్చొని స్మైలింగ్ ఫేస్ తోటి మనం కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా వాళ్ళకి కనబడనమాట. సో ఆ విధంగా కూర్చొని ఆ విధంగా నీట్గా స్మైల్ చేస్తే కాన్ఫిడెంట్గా, ఫ్లూయెంట్గా ప్రతి ఒక్కరికి ఐ కాంటాక్ట్ ఇస్తూ మీ గురించి మీరు ఫ్లూయెంట్గా చెప్పండి. సో ఇదే సెల్ఫ్ ఇంట్రడక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.